హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ వీడియోలో ఏ విషయాలతో డిస్కస్ చేయబోతున్నాం అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో అనంత సాయి కృష్ణ గారు, మనం ఎప్పుడు వీడియో చేసినా మీరు ఒక విషయం మాత్రం స్పష్టంగా క్లియర్ గా చెప్తూ ఉంటారు. డబ్బు అనే దాన్ని మనం ఈజీగా తీసుకోవద్దు, చులకనగా చూడొద్దు అని చెప్తుంటారు. కానీ ప్రతి వ్యక్తికి తెలుసు అందరి జీవితాలలో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని. సో నిజంగా మనం డబ్బుని ఏ విధంగా చూడాలి, డబ్బుని ప్రేమిస్తే మన నిజంగా మన జీవితంలో కావాల్సినంత డబ్బు మనకు ఉంటుందా? చాలా మంది బయట ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని స్టోరీస్ చూస్తున్నాం. ఇప్పుడు నామ జపం లాగా, అంటే ఒక శ్రీరామ శ్రీరామ అని ఒక 10,000 సార్లు లక్షల్లో రాస్తే ప్రయోజనం ఉన్నట్టు మనీ 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 అని రాస్తే మనీ వస్తుంది అని చెప్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ అనేది నేను కొన్ని వీడియోస్ లో చూసాను. నిజంగానే డబ్బు మనీ 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 అని రాస్తే మన జీవితంలో మనీ వస్తుందా? నిజంగానే డబ్బును ప్రేమించాలా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగారు రామకోటి మాదిరి మనీ 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 అని రాస్తే మనీ వస్తుంది అనేది. అది అబద్ధం అండి. మనీ 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 అని రాసుకుంటూ పోతే మనీ రాదు. మీరు రామకోటి ఎవరు రాస్తారు? మీకు ఎప్పుడైనా చూసారా? మీరు రాముని పైన భక్తి ఉన్న వాళ్ళు రామకోటి రాస్తారు. అంటే అక్కడ వాళ్ళ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా రామునికి అసెండ్ అయిపోయారు. కానీ మనీ 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 అని రాసేవాళ్ళు ఇప్పుడు వాడు మనీ అని రాస్తున్నాడు అంటే వాడి దగ్గర డబ్బు లేదు అని అర్థం. అర్థమైందా? డబ్బును కృతజ్ఞత భావంతో రాయట్లేదు. నా దగ్గర డబ్బు లేదు రావాలని రాస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఇవ్వదు. యూనివర్స్ నీకు ఇవ్వాలంటే నీ ఆలోచనలతో యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. నీ ఆలోచనలతో యూనివర్స్ కనెక్ట్ అవ్వకుండా నీకు 1000 సార్లు కాదు కదా 1,000,000 సార్లు రాసినా డబ్బు రాదు. ఫస్ట్ డబ్బు రావాలంటే మనలో వ్యక్తిత్వం చేంజ్ అవ్వాలి. వ్యక్తిత్వం చేంజ్ అవ్వాలంటే ఏంటి? అంటే మనల్ని మనం మార్చుకోవాలా? మనల్ని మార్చుకోవాలండి. ఏ విధంగా మార్చుకోవాలి డబ్బు కావాలంటే? థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. డబ్బు పట్ల ఇప్పుడు ఎన్ని వీడియోలు చేసినా కూడా థియరీగా డబ్బులు కావాలని కోరుకుంటాడు. బట్ ప్రాక్టికల్ గా వచ్చే లోపల డబ్బుకు పూర్తిగా అగ్నెస్ట్ కి వెళ్ళిపోతున్నాడు. అగెనెస్ట్ అంటే చెప్తున్నాం. ఇప్పుడు డబ్బును తిట్టడము, డబ్బును దూషించడము. ఓకే, ఇది అసలు రావట్లేదు, నా దగ్గర రావట్లేదు. కొంతమంది వాడుక భాషలో ఒకటి అంటారు సార్, ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ శాలరీ పడింది అంటే ఇప్పుడే వచ్చింది అప్పుడే అయిపోయింది అంటారు. మళ్ళీ అది యద్భావం తద్భావం. అంటే అక్కడ అలా అనటం కూడా తప్పేనా? తప్పేనండి. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, లోపల ఏది ఉంటే బయట అదే వస్తుంది. లోపల వాయిస్ లో ఇప్పుడు ఇన్నర్ లో ఈ మాట అనాలనుకున్నాను అన్నప్పుడు అదే మాట బయటకు వస్తుందా, వేరేది వస్తుందా? అదే మాట బయటకు వస్తుంది. ఎప్పుడైతే మీ లోపల ఉన్నది బయటకు వెళ్ళిపోతుందో అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు తప్పెవరిది? మనదే. తప్పులన్నీ మనము చేసి డబ్బులు నాకు రావట్లేదు, నాకు యూనివర్స్ ఇవ్వట్లేదు, నాకు భగవంతుడు ఇవ్వట్లేదు, నేను రోజు లక్ష్మీ పూజ చేస్తున్నాను అంటే డబ్బు ఎలాగొస్తుంది? డబ్బును చూసే విధానం మార్చుకోండి. మీరు ఎప్పుడైతే డబ్బును చూసే విధానం మార్చుకుంటారో ఖచ్చితంగా మీ జీవితాలకు డబ్బు వస్తుంది. ఈ రోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు డబ్బుకి రెస్పెక్ట్ ఇస్తారు. డబ్బు లేని వాళ్ళు డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రావట్లేదు. ఈ వ్యక్తిత్వం మార్చకుండా మాత్రం డబ్బు రాదు. సార్ ఒకప్పుడు మనం మనీ క్యారీ చేసేవాళ్ళం సార్. ఇంట్లో 1 రూపీ కాయిన్ స్టోర్ చేసేవాళ్ళం. చిన్న పిల్లలకి డబ్బు దాచుకునే విధానాన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు. అంటే వాళ్ళకేదో సేవింగ్స్ ఇస్తున్నట్లు అదొక అవగాహన, బిహేవియర్ కూడా. అంటే డబ్బుకి ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేది చెప్తారు తల్లిదండ్రులు. ఈ రోజుల్లో ఈ పరిగెడుతున్న టైంలో ప్రతి ఒక్కరు ఎంతమంది డబ్బులు ఇంట్లో పెట్టుకుంటున్నారంటే ఎవరి దగ్గర ఉండట్లేదు. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్, పెరుగుతున్న టెక్నాలజీ. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ అడిగితే నా దగ్గర జీపే ఫోన్ పే ఉందని చెప్తున్నారు, కానీ 100 రూపీస్ ఉన్నాయా లేవో కూడా ఎవరు చెప్పట్లేదు. అంటే అలాంటి టైంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి టెక్నికల్ లైఫ్ ని మనం యూజ్ చేస్తున్నాం. అలాంటి ఎఫెక్ట్స్ కూడా నిజంగా మన మీద పడి డబ్బు అనేది దూరంగా వెళ్తుందా? ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు అయితే లేదు సార్. మీరు డబ్బును ప్రేమించమంటున్నారు, డబ్బుని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఇప్పుడు ఎవరినైనా అడగండి, మీ దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయంటే లేదండి గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ఉన్నాయి అంటారు. ఈవెన్ ఒక కిరాణా షాప్ కి వెళ్ళండి, అక్కడ యాప్స్ యూజ్ చేస్తున్నాం. బట్టల షాప్ కి వెళ్ళండి, యాప్స్ యూజ్ చేస్తున్నాం. డబ్బు మనకి దగ్గరగా లేదు, కానీ డబ్బు మా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం. దీని వల్ల ఏమైనా మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరే అడిగారు అంతా డిజిటల్ యుగం అని. ఇప్పుడు యాప్ లోకి వెళ్తారు, జీపే ఓపెన్ చేసి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు, మీ బ్యాలెన్స్ చూసినప్పుడు నిజాలు మాట్లాడుకుందాము, మీ యొక్క ఫీలింగ్స్ ఎలాగుంటాయి? బ్యాలెన్స్ చూసినప్పుడు హ్యాపీగా వస్తుంది కదా, డబ్బు నా డబ్బులు అని ఫీలింగ్ ఉంటది. అది చాలా రాంగ్. మీరు ఎవరైనా అడగండి, బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు అరే నా దగ్గర ఇంత తక్కువ అమౌంట్ ఉందా అనుకుంటారు చాలా మంది. తక్కువ ఉంటే తక్కువ ఫీల్ ఉంటుంది సార్. అదే 1 కోటి రూపాయలు అంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతా కదా. అదే కదా, అక్కడ అకౌంట్ లో 1 కోటి రూపాయలు పెట్టుకోవాలనే ఆలోచన వీళ్ళు చేయట్లేదు కదా. అచ్చా, ఆలోచన చేసినప్పుడు యూనివర్స్ నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ఒక వర్క్ అనేది నీ దగ్గరికి పంపిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, మీరు ఎవరైనా చెక్ చేసుకోండి, బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వాళ్ళంతా నా అకౌంట్ లో డబ్బు లేదు, నా అకౌంట్ లో డబ్బు లేదు, ఇదే మాట్లాడుతుంటారు. మీరు కావాల్సింటే ఈ రోజు ఒక 10 మంది కాల్ చేయండి, డబ్బు గురించి దాంట్లో పాజిటివ్ గా ఒకరో ఇద్దరు మాట్లాడతారు. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే మన దగ్గర డబ్బు లేకపోయినా మేము బానే ఉన్నాం,
అంతే కదా. అడ్జస్ట్ అవుతుందని చెప్పాలి కానీ అసలు నా దగ్గర పైసలు లేవు, సరిపోవట్లేదు, ఇలా సరిపోవట్లేదు. వచ్చింది అలా పోతుంది అవును, అని అలా చెప్పకూడదు, అలా రైట్? చెప్పకూడదండి. అప్పుడు ఏమవుతుంటే నువ్వు ఏదైతే పలుకుతావో అది యూనివర్స్ అనేది తీసుకుంటుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎందుకంటే మీరు చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర యోగా చేస్తున్నారు, అంటే స్పిరిచువల్ గా ఉంటూ ఉన్నారు. అవునండి, మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ చూసారా కొంతమందిలో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తుంటారు. వాళ్ళు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలాగున్నారు, మనం చెప్తున్నాం కదా, మనది ఏదైనా కూడా 41 డేస్ ఉంటుంది. 41 డేస్ మేము చెప్పిన ఫార్ములా ఫాలో అవుతారంటే వాళ్ళు మా క్లాస్ లోకి అలౌ చేస్తాం. ఈ 41 డేస్ లో ఏం చేస్తామంటే డబ్బు అంటే ఏంటి, డబ్బు ప్రాముఖ్యత ఏంటి, డబ్బు ఉండడం వల్ల మన జీవితంలో జరిగే మార్పులు ఏంటి, డబ్బు పట్ల ఎలాగ ఉండాలనేది చూపిస్తాం. అక్కడ నీ పాకెట్ లో 10 రూపాయలే ఉంది అనుకోండి, దానికి కృతజ్ఞత భావంతో ఉంది ఎప్పుడో ఒకసారి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు మన దగ్గర యాడ్ అవుతుంది. మెయిన్ ఇక్కడ డబ్బు పట్ల చేసే తప్పులు ఏంటంటే డబ్బు పట్ల ఉండాల్సినటువంటి విధంగా వ్యక్తి ఉండట్లేదు. దానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళంతా చేయాల్సింది ఏంటంటే డబ్బు పట్ల ముందుగా కృతజ్ఞత భావంతో ఉండండి. ఒకసారి ఎప్పుడైతే డబ్బును మనం చూసే విధానం మారిపోతుందో, మనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా అరే నా దగ్గర నుంచి డబ్బు ఖర్చుగా వెళ్ళిపోతుంది కదా అనే బాధ ఉండదు. సరే నా దగ్గర నుంచి డబ్బు వెళ్ళింది, ఏదో ఒక దానికి ఉపయోగపడింది, తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తుందనే ఆలోచన ధోరణి మా వ్యక్తిలో ఉంటుంది. ఇంకొకటి విన్నాను సార్, ఇది అంటే ఇది మిత్తో ఏంటో తెలీదు. ఇప్పుడు స్టోర్ చేసుకునే వాళ్ళం 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ అవును, కొత్తగా వస్తాయి, కొత్త నోట్స్ స్టోర్ చేస్తూ ఉంటే అవును, మనం ఒక 1 మంత్ 6 మంత్స్ కి అది అలవాటుగా మరి ఎక్కువ నోట్స్ స్టోర్ చేసేవాళ్ళం. అవును, అది కూడా ఒక రకమైన శుభ సంకేతం, ఒక పాజిటివ్ వైబ్ అని అంటుంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కడ ఒక నోట్ కూడా మనం క్యారీ చేయట్లేదు, ఓన్లీ కార్డ్స్ క్యారీ చేస్తున్నాం. అవును. అంటే ఇది మనకేమైనా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే అలా కూడా చేయడం వల్ల మంచిది అంటారు? ఇప్పుడు చూడండి, మీరే చెప్పారు ఒక కొత్త నోటు పెట్టుకోవడం వల్ల మన దగ్గర కొత్త నోటు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వస్తుంది అన్నప్పుడు ఏమవుతుంటే మీరు పిల్లల్ని చూడండి, ఒకరికి ఏదైనా కొత్త నోట్ ఇవ్వండి, 1 or 2 or 3 5 ఇవ్వండి, రోజు చూస్తూ ఉంటారు ఆ పిల్లలు. అది చూస్తున్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి తెలియకుండానే ఇంటికి బంధువులు రావడం వల్ల తర్వాత ఎవరో వచ్చి అనుకోకుండా వాళ్ళకి పిల్లలకి డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఇది మనం కొట్టిపడేస్తాం. కానీ పిల్లల్ని చూడండి, పిల్లలు ఏదంటే గుడ్డిగా నమ్మేస్తారు. నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, నా దగ్గరికి ఇంకా కొత్త నోట్లు వస్తున్నప్పుడు ఏమవుతుంటే ఆ పిల్లల యొక్క ఆలోచన యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక ఆలోచన యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ తీసుకొస్తుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే సాక్షిభూతంగా ఉంటారు, దేనికి ఎక్కువ స్పందించారు, ఇది ఉందా దాంతో అడ్జస్ట్ అయిపోతారు. మనం అలా కాదు కదా, ఈ డబ్బులు నా దగ్గర లేవు అన్నప్పుడు అంటే యద్భావం తద్భవతి. నీ దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావు అంటే డబ్బు రావట్లేదు. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు అంతా మీరే చెప్పారు, జీపీ ఫోన్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు నైట్ పడకపోయే ముందు ఒకసారి వాటిని బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఈ రోజు నా అకౌంట్ లో ఉన్నటువంటి ఈ డబ్బుకు నాకు అన్ని రకాలుగా ఉపయోగపడిన ఈ డబ్బుకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను. ఈ విధంగా పాజిటివ్ ఆలోచనతో పడుకున్నారనుకోండి, డబ్బు పట్ల మీ యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు మనల్ని ఎలా ప్రేమించుకుంటామో డబ్బుని కూడా అలా ప్రేమించాలంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఎవరినైతే ఇష్టపూర్వకంగా లవ్ చేస్తామో అదే వ్యక్తిత్వంతో డబ్బును కూడా ప్రేమిస్తే డబ్బు మన దగ్గరకు వస్తుంది. ఓకే, సరే, డబ్బు ఇంపార్టెన్స్ చెప్పారు. నిజంగా చాలా మంది అనుకుంటారు ధనవంతులు అయిపోవాలి మేము అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలు. అంటే డబ్బు అనేది కొంతమందికి అవసరం, కొంతమందికి అత్యాశ. అవసరానికి అత్యాశకి చాలా వ్యత్యాసం ఉంది. సో అవసరం ఉన్న వాడికి డబ్బు సరిగా సరిపోవట్లేదు, అవసరం లేని వారికి ఎక్కువగా డబ్బులు, అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడే అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగా మిగిలిపోతున్నాడు. అలా మిగిలిపోవడానికి ఏమైనా రీజన్స్ చెప్పగలరా మీరు? ఇప్పుడు మీరే చెప్పారు, ధనవంతుడు ధనవంతుడిగా మారుతున్నాడు, పేదవాడు పేదవాడిగా మారుతున్నారు. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, రెండుగా డివైడ్ చేయండి, మీకు తెలిసిపోతుంది నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది. డబ్బు ఉన్న వాళ్ళ పట్ల ఒక 5 నిమిషాలు మాట్లాడండి, 10 మందితో మాట్లాడండి. వాళ్ళు డబ్బు పట్ల ఎలాగ ఉంటారంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో ఉంటారు. నేను ఈ రోజు ఈ విధంగా ఉన్నానంటే దానికి డబ్బు కారణం రా, నాకు ఈ డబ్బు వచ్చింది కాబట్టి నేను ఈ హౌస్ కొనుక్కున్నాను, ఈ విల్లా కొనుక్కున్నాను, ఈ కార్ కొనుక్కున్నాను కాబట్టి అని డబ్బు పట్ల పాజిటివ్ గా మాట్లాడతారు. ఓకే, సో మొత్తానికి మనం ధనవంతులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, డబ్బు అనేది ఇక్కడ చూడండి, యూనివర్స్ సిద్ధాంతం అనేది ఒకటే. మీరు ఏ భగవంతునైనా పూజించండి, భగవంతుని సిద్ధాంతం కూడా ఒకటే. మీరు దేని పట్ల అయితే ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో ఉంటారో అది ఖచ్చితంగా మీ జీవితాలకు వచ్చి తీరుతుంది. అది డబ్బు కావచ్చు, ఇతరుల పట్ల ప్రేమ కావచ్చు, వస్తువు కావచ్చు, మనం కోరుకున్నది ఏదైనా ఒక దాని పట్ల ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే ఉంటామో ఎక్కడ ఉన్నా కూడా ఈ యూనివర్స్ లో ఎక్కడ ఉన్నా అది మన దగ్గరకు వచ్చి తీరుతుంది. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండండి. ఖచ్చితంగా ఎవరైతే పేదరికంతో బాధపడుతుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే మల్టిపుల్ ఛాయిస్ లో డబ్బు వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది. ఓకే, ఎస్,
అనంత సాయి కృష్ణ గారు గత కొన్ని రోజుల నుంచి కూడా సుమన్ టీవీలో స్పిరిచువల్ కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా మంది కూడా స్పిరిచువల్ గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవడం జరుగుతోంది. ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అదే కాకుండా స్పిరిచువల్ గా వెళ్ళాలి, స్పిరిచువల్ గా ఇంకా ఎక్కువగా శోధన చేసుకోవాలి అనుకుంటా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళ క్లాసెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.